friends, welcome back to our channel Innovative Ideas with Vinu. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. ఇది ఆ వీడియో కంటిన్యూషన్ మినీ వ్లాగ్ అయితే అనుకోవచ్చు. రెస్టారెంట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోయారు. మేము కూడా స్టార్ట్ అయిపోయాం. బట్ ఆన్ ది వేలో మాకు ఈ కెఫే కనిపించింది. లాస్ట్ టైం ఇదే కెఫేలో పాస్తా, గార్లిక్ బ్రెడ్ అండ్ సమ్ ఐస్ టీ అయితే ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుండింది. సో మళ్ళీ ఈ కెఫే చూడగానే డెజర్ట్స్ ఏమైనా ట్రై చేయాలి అనిపించి లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళగానే న్యూ ఇయర్ ఫోటో బుక్ చూసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అబ్బాబ్బాబ్బా, ఈ మధ్య చీకు అయితే పోజెస్ పెట్టడం నేర్చుకున్న తర్వాత నా తల తింటున్నాడు. బట్ స్టిల్ ఓకే, చాలా క్యూట్ గా అనిపిస్తాడు. ఇక్కడైతే మీకు చాలా వెరైటీస్ అయితే చిక్కుతాయి. కప్ కేక్స్, కునాఫా బైట్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, బ్రౌనీస్, బోబా టీ, ఐస్ టీస్, ఇందాక చెప్పినట్లు పాస్తా, గార్లిక్ బ్రెడ్, ఇలా చాలా వెరైటీస్ అయితే చిక్కేస్తాయి మీకు. ఇక్కడ మెనూ కూడా చాలా పెద్దదన్నమాట. అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. నేను మెనూ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా డీసెంట్గా పేస్టల్ కలర్స్లో ఉంటుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఈ కెఫే లొకేషన్ వచ్చేసి గాంధీ బజార్ అనమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి. ఇక్కడ చూస్తాం. సార్, చిక్కు సార్, బాగుంది సార్ ఫ్యాన్, బాగుందా? చీకు దగ్గర ఉన్న టాయ్ వచ్చేసి వాచ్ ఫ్యాన్ అనమాట. చీకు వల్ల దివ్య పెద్దమ్మ చీకుకి 2.5 years ఉన్నప్పుడు తీసిచ్చారు. ఇప్పటి వరకు చాలా సేఫ్గా ఎత్తిపెట్టుకున్నాడు. ఎవరైనా ముడితే మాత్రం అస్సలు ఒప్పుకోడు. మేము ఎక్కడికి బయటకు వెళ్ళినా కంపల్సరీ నా బ్యాగ్లో మాత్రం ఇది పెట్టేస్తాడు. ఐస్ క్రీమా? ఎవరు చెప్పరు నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను? నేను ఎంత క్యూట్ నేను ఇప్పుడు చెప్తే ఇప్పుడా? అవునా, నేను చెప్పలేదే. ఏం చెప్తే? ఐస్ క్రీమ్ తినచ్చా? చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ తినచ్చా? నిజంగానా? ఎట్లా తింటారు ఐస్ క్రీము? అట్లా తింటే ఏమవుతుంది చెప్పు? ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది చెప్పు? సరిగ్గా చెప్పాలా? ఏమవుతుంది ఐస్ క్రీమ్ తింటే? బొజ్జి అబ్బు అవుతుంది. కానీ ఐస్ క్రీమ్ తినాలనా? ఏమిటికి బొజ్జి అబ్బు అవుతుందని తెలిసి ఐస్ క్రీమ్ ఏమిటికి తినేది? ఎట్లా అనిపిస్తుంది కాళ్ళ అని? చూడే గొప్పడు సైలెంట్గా ఉండిస్తారు. ఐస్ క్రీమ్ కోసమే వెయిట్ చేస్తూ ఉండేది. అంకుల్ తెచ్చిస్తారు. ఐస్ క్రీమ్ చెప్పి ఐస్ క్రీమ్ అంటే హాయ్ చెప్పేసి వెళ్ళిపోయారా? మేమైతే ఇక్కడ బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ విత్ హాట్ చాక్లెట్ అయితే ఆర్డర్ చేసాం. మేమైతే ఫ్రెండ్స్తో వెళ్ళిన రెస్టారెంట్లో చాలా హెవీగా తినేసాము అనిపించింది. అందుకే లైట్గా అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ గురించి అయితే అసలు డౌటే లేదు. బ్రౌనీ, ఐస్ క్రీమ్ విత్ హాట్ చాక్లెట్ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. చీకు అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడం. నేనైతే చీకుకి బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి అయితే అస్సలు ఇవ్వను. చీకు అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిన తర్వాత అమ్మ ఐస్ క్రీమ్ చాలా చల్లగా ఉంది, నాకు వెచ్చగా కావాలి ఐస్ క్రీమ్ అంటున్నాడు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.